ఫస్ట్ టైం నువ్వు నాకు పాల గ్లాస్ ఇవ్వాల్సింది, ఇలా ఫస్ట్ టైం చాయ్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది అల్లుడు గారు? అద్భుతం మావయ్య గారు, మహా అద్భుతం. ఇదిగోండి, ఇందులో ఏం కలిపారు? ఇంత టేస్ట్గా ఉంది. ఏదోటి కలిపాం గాని ఇక మీరు పరిగెత్తండి. అదే షాపింగ్కి. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. మైథిలి, వెళ్దామా? అయ్యో అయ్యో. ఏంట్రా ఇది, కడుపులో గొడగొడ ఉంటుంది. నేను చెప్తూనే ఉన్నాను కదరా ఎదవా, గా తండ్రి కూతురు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉండాలి. నా మాట వింటావా? అయ్యి బాబోయ్, కడుపులో నొప్పి, పేగులు మెల్తిపోతుంది. అమ్మో, తప్పకుండా. ఇప్పుడు నేను ఓకేరా. మైథిలి, ఏమైందిరా మళ్ళీనా? 1 సెకండ్, ఈ మర్చిపోయాను. రే బావా, ఏమండి, షాపింగ్కి వెళ్దామా? అయిపోయింది, పైన అయిపోయింది. రాలేదా? సారీ అమ్మా. అందుకే రా, నీ చెప్తే విన్నావా? ఇప్పుడు అనుభవించు, పద వెళ్దాం. అమ్మా, అయ్యో, అబ్బో నొప్పి. నెమ్మదిగా మెల్లిగా. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, చూడ్డానికి అమాయకంగా ఉంటారు, ఇంత పెద్ద ప్లాన్ ఎలా వేశారండి? నా కూతుర్ని కాపాడడం కోసం ఇదేంటి, ఇంతకన్నా పెద్ద ప్లాన్లే వేయగలను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఫోన్ చేశారు? అన్నా, మీకు మాకు ఎలాంటి పగలు లేవు. ఆ హల్వారాజు కోసమే మీరు మా తమ్ముడి మీద దొంగతనం కేసు పెట్టారని నాకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకోమని అడుగుదామని వచ్చాను. ఏంటి, మీ కంటికి నేను కామెడీ పీస్లా కనిపిస్తున్నానా? కేసు విత్డ్రా చేసుకోమంటావా? మీ పప్పులు నా దగ్గరే ఉడకవు. నేను విత్డ్రా చేసుకోను, మీకు చేతనం చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. తీసుకో. మీకేం కావాలి? డబ్బే కదా, మీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను. బంటి మీద ఉన్న కేసు విత్డ్రా చేసుకోండి. ఏంటి, నాకే లంచం ఇస్తున్నావా? అన్నా, నిజానికి మా తమ్ముడు ఏ దొంగతనం చేయలేదు అని నీకు కూడా తెలుసు.
కేవలం హల్వరాజ్కి నువ్వు లొంగిపోయి మా తమ్ముడి మీద కేసు పెట్టావని నాకు తెలుసు. మీకు కావాల్సింది డబ్బే కదా, అది మేమిస్తున్నాం. మాకు కావాల్సిన పని నువ్వు చేసి పెట్టన్నా ప్లీజ్. ఆ, అన్నా ప్లీజ్ అన్నా, కావాలంటే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. కేసు విత్డ్రా చేసుకోండి అన్నా ప్లీజ్. నిజంగానే ఇస్తారా? అవునన్నా, నిజంగానే. 100% ఇస్తారు కదా? ఇస్తామండి. ఆ, సరే అయితే మరి విత్డ్రా చేసుకుంటాను. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఏమండి, డబ్బులు తీసుకురండి. ఒక్క నిమిషం. తీసుకో బ్రదర్. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ తమ్ముడి మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకోండి. అలాగే బాస్, ఇప్పుడే విత్డ్రా చేసుకుంటాను. అన్నా అన్నా, ఇంకొక విషయం. అదే చేత్తో ఆ బైక్ దొంగతనం చేశాడని కేసు కూడా పెట్టారు కదా, అతన్ని కూడా పిలిపిస్తే అతనికి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తామన్నా. అతను కూడా కేసు విత్డ్రా చేసేలాగా మీరే మాట్లాడండి అన్నా. అలాగే, డబ్బులు ఇస్తా అంటున్నారు కదా, చేసేద్దాం. హలో బాబాయ్, ఆ బండిగడి మీద బండి కేసు పెట్టాం కదా, ఆ కేసు విత్డ్రా చేసుకుంటే కావాల్సినంత డబ్బులు ఇస్తారంట బాబాయ్. ఏంటి, నీకు ఓకేనా? ఓకేనా సోగా? ఇదిగో వాళ్ళకి ఇస్తానుండు. ఇదిగో మాట్లాడండి. హలో అన్నా, మా తమ్ముడి మీద కేసు విత్డ్రా చేసుకుంటే మీకెంత డబ్బులు అవసరమైతే అంత డబ్బులు ఇస్తామన్నా. దయచేసి కేసు విత్డ్రా చేసుకోండి అన్నా ప్లీజ్. అలాగే చేసుకుంటాను. కాకపోతే నాతో నువ్వు 3 ముళ్ళు వేయించుకోవాలి. ఎవరు నువ్వు? ఇంకా గుర్తుపట్టలేదా? మనమే, హల్వా. నువ్వా? ఏంటి, షాక్ అయ్యావా? నువ్వు ఎంతో ప్రేమగా నా ఫోన్ అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా నా మనుషులకి ఫోన్ చేశాను. దాంతో వాళ్ళు నీకు డబ్బుకి అమ్ముడిపోయినట్టుగా యాక్టింగ్ చేశారు. ప్రాణం పోయినా వాళ్ళు నా మాట జవదాటరే. నీ తమ్ముడిని ఈ కేసు నుంచి తప్పించడం అసాధ్యం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెంటనే ఇంటికొచ్చాయి. లేదంటే వాళ్ళతో ఇంకొక కేసు పెట్టించి వెంటనే మీ తమ్ముడిని జైల్లో పెట్టిస్తాను. పెట్టేవాను. ఏమైందండి? అతనితో మాట్లాడారా? ఏమన్నాడు? ఈ ఎదవ ఫోన్ చేసింది బండతనికి కాదండి, ఆ పనికి మాలిన ఎదవ హల్వరాజ్కి. ఏంటి, వీడు హల్వారాజ్కి ఫోన్ చేశాడా? అవునండి, మనం వస్తున్నామని ముందే పసిగట్టి ఈ చెత్తదవ డ్రామా ఆడాడు. అవును, మీరిద్దరు వస్తారని మా అన్న ముందే చెప్పాడు. అందుకే నేను డబ్బుకు లొంగిపోయినట్టుగా యాక్ట్ చేశాను. ఛీ! ఏడ్చావులే. మా తమ్ముడిని కేసులో ఇరికించి ఏదో సాధించావని చంకలు గుద్దుకుంటున్నారేమో. చూస్తూ ఉండండి, మీ నోటితోనే నిజాలు చెప్పించి నా తమ్ముడు నిర్దోషి అని నిరూపించుకుంటాను. ఆ తర్వాత ఆ హల్వరాజు గారిని, వాడికి సంబంధించిన మీ ఇద్దరిని అరెస్ట్ చేయించి జైలుకి పంపించకపోతే నా పేరు మైథిలియే కాదు. చా నిజమా? ఆ పని ఏదో తొందరగా చేయమ్మా. ఇదిగో మా డబ్బులు. జైలుకి వెళ్ళాలని నాకు కూడా ఆశగా ఉంది. తొందరగా చేసేయండి అమ్మా, తొందరగా చేసేయండి. ఏంటి మైథిలి, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. ఆ హల్వాగాడు మన ప్లాన్ని ముందే పసిగట్టాడు. అందుకే ముందే జాగ్రత్త పడ్డాడు. అయితే ఆ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అవునండి, మోసాన్ని మోసంతోనే కొట్టాలి. ఆ వెధవలు మా తమ్ముడిని మోసంతో ఎలా అయితే కేసులో ఇరికించారో అదే మోసంతో వీళ్ల గురించి నిజాలు బయట పెట్టిస్తాను. నా తమ్ముడు నిర్దోషి అని నిరూపించుకుంటాను.
వెళ్దాం పదండి. ఏయ్, నువ్వు ఉత్తమ్ ఇద్దరు బయటకు వెళ్ళారు కదా? కల ఏమైనా వచ్చిందా? కల కాదు, నిజం. అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి అని ఆయన బయటికి వెళ్ళినప్పుడే అనుమానం వచ్చింది. అందుకే ఆయనతో పాటు నేను కూడా బయటికి రావాలి అనుకున్నాను. ఇంతలో ఆ సులోచన ఆంటీ నేను ఫోన్ మర్చిపోయానని తెలివిగా నన్ను లోపలికి పంపించి ఆయన్ని మిస్ చేసింది. నాకు తెలుసు మీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లారు. ఏం చేశారు? చెప్తానండి సంగతి. ఏం చేశారో చెప్పు. చిప్పో, అవన్నీ నేను చెప్పలేను. ఏ ఏం మాట్లాడుతున్నావు? అవన్నీ మా పర్సనల్ విషయాలు, నీకెందుకు చెప్పాలి? పర్సనల్ అంటే? వెళ్ళి ఆయన్నే అడుగు. నన్నెందుకు అడుగుతావు? ఇంతకీ ఏం చేశారు? సినిమాకి వెళ్ళారా, పార్కుకి వెళ్ళారా? ఛీ, అంత డీటెయిల్గా అడిగితే నేనేం చెప్తాను? నాకు సిగ్గుగా ఉంది. వెళ్ళి ఆయన్నే అడుగు. అమ్మో, నువ్వింత సిగ్గుపడుతున్నావంటే ఈ ఉత్తమ్ అయితే కోపం ముంచి ఉంటాడు. ఉత్తమ్! ఎక్కడికి వెళ్ళేవని నువ్వు వచ్చి సీరియస్గా అడిగితే చెప్పేస్తారా? అందుకే నిన్నొక్క ఆట ఆడుకున్నాను. నీకు ఉత్తమ్ గారైతే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారు. అయితే ఆ హల్వరాజు గారి ఫ్రెండ్ అప్రూవల్గా మారలేదన్నమాట. అవునరా, 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తానన్నా వాడు ఒప్పుకోలేదు. సరే, ఒక పని చేద్దాం. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళండి. వాణ్ణి ఎలా ఒప్పించాలో నేను ప్లాన్ చేస్తా. ఓకేరా. ఉత్తమ్, నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను నీకు అన్యాయం చేయడం ఏంటి? మరి లేకపోతే నువ్వు మైత్రిని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళావా, పబ్కి వెళ్ళావా, లేదా ఫామ్ హౌస్కి వెళ్ళావా? షడప్! అలా అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇంకెవరు చెప్తారు? ఆ మైథిలియే చెప్పింది. మైథిలి చెప్పిందా? రేయ్, మైథిలి త్రిషతో బాగానే ఆడుకుంది. లేనిపోయినవని చెప్పినట్టుంది. నువ్వు దాన్ని కన్ఫర్మ్ చేసేసి. ఇది కుళ్ళుకొని చేస్తుంది. త్రిష, నువ్వు అలా అడిగితే ఏం చెప్పాలి? అవి మా పర్సనల్ విషయాలు కదా. పర్సనలా? ఏం పర్సనల్? నాకు తెలియని పర్సనల్ నీకే ఉంటాయి. పెళ్లి తర్వాత ఉండకపోవచ్చు, కానీ పెళ్లికి ముందు ఉంటాయి కదా. అదే అదే అంత పర్సనల్ ఏంటి అని అడుగుతున్నాను. అవును, మైథిలి చెప్పలేదా? తను చెప్పలేదు. తను సిగ్గుపడింది. అమ్మో, అయితే నేను అస్సలు చెప్పకూడదు. అక్కడ అది సిగ్గుపడింది, ఇక్కడ నువ్వు కూడా సిగ్గుపడుతున్నావు. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే మేమిద్దరం కలిసి మెడికల్ షాప్కి వెళ్ళాం. ఎందుకు? తనకి తలనొప్పిగా ఉందంట, అందుకు తను టాబ్లెట్ తీసుకుంది. నాకేమో కొంచెం మెడనొప్పిగా ఉంటే నేను టాబ్లెట్ కొనుక్కున్నాను. అదనమాట అస్సలు విషయం. చాలే, మీరిద్దరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైంది.
మేనేజర్ గారు, మేనేజర్ గారు, మేడం చెప్పండి మేడం. లాస్ట్ మంత్ 16వ తారీఖున ఒక లారీ గోధుమ పిండి, ఒక లారీ మైదా పిండి మన కంపెనీలో అన్లోడ్ అయిందా? అవునా? అవును మేడం. పేమెంట్ ఎంత? సుమారుగా ఓ 20 lakhs ఉంటుంది మేడం. Shut up. కిలో గోధుమ పిండి ఎంత? హోల్సేల్లో 60 రూపీస్ ఉంటుంది మేడం. అప్పుడు 10,000 కిలోలు ఎంత? 6 లక్షలు మేడం. కిలో మైదా పిండి ఎంత? హోల్సేల్లో 40 రూపాయలు ఉంటుంది మేడం. అప్పుడు 10,000 కిలోలు మైదా పిండి ఎంత? 4 లక్షలు మేడం. అప్పుడు టోటల్ ఎంత అవ్వాలి? 10 లక్షలు మేడం. కదా? మరి మీరెందుకు అకౌంట్స్ లో 20 lakhs అని రాశారు? అవును మేడం. అంటే మేడం అది చెప్పండి. ఏమైంది మైథిలి? చూడండి సార్, 10 టన్నుల మైదా పిండికి 4 లక్షలు, 10 టన్నుల గోధుమ పిండికి 6 లక్షలు, టోటల్గా 10 లక్షలు అవ్వాలి. వీళ్ళ అకౌంట్స్లో 20 లక్షలని చూపించారు. మిగతా 10 లక్షలు ఏం చేశారు, ఎవరు నొక్కేశారు, నాకిప్పుడే తెలియాలి. అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. సార్ అది చెప్పు. అది ఏమైంది అల్లుడు? ఏటైనది? ఏం లేదు మావయ్య, 10 లక్షల రూపాయల మెటీరియల్కి 20 lakhs అకౌంట్లో చూపించాడు. మిగతా 10 లక్షలు ఏమయ్యాయో చెప్పమంటే సమాధానం చెప్పకుండా గుటక వేస్తున్నాడు. పనికి మొన్న ఎతవా, ఇంత తేలిగ్గా దొరికిపోతావని తెలిస్తే నీ వదిలి ఇంకో మేనేజర్ని పెట్టుకునేవాడిని. ఇంకా నయం నా పేరు చెప్పలేదు. తప్పుకోలుడు. ఎరా మేనేజరు, బాధ్యతాయుతమైన మేనేజర్ పదవి ఇచ్చినందుకు బాగా బొక్కెట్టేసేవురే. ఎంతకీ ఆ 10 లక్షలు ఏం చేసిన వీటి? మీరే కదా సార్ 10 లక్షల్లో 9,99,000 మీరే నొక్కేసి ఏదో 10,000 నా మొహాన కొట్టారు. ఇప్పుడు మీ పేరు చెప్పాలో నేను ఇరుక్కోవాలో అర్థం కావడం లేదు. ఏయ్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? చెప్తావా చెప్పవా? లేదా పోలీసులు పిలవమంటావా? అల్లుడు, దీనికి పోలీసులు ఎందుకు అల్లుడు? ఇలాంటి ఎదబల్ని నమ్మి పనిలో ఎట్టుకున్నందుకు మన చెప్పుతో మనమే కొట్టుకోవాలా? ఏట్రా, కన్న తల్లి లాంటి కంపెనీని మోసం చేయటానికి నీకు అసలు మనసెట్ట వచ్చినదిరా? నీలాంటి సంపిన పాపం లేదు. ఏంటి సార్ నన్ను కొడతారు? ఏంటి నన్ను కొడతారు? మీరు చెప్తానే కదా అకౌంట్స్లో నేను తప్పులు రాసింది. ఏట్రా, నువ్వు తప్పు చేసింది కాకుండా ఆ నేరాన్ని నా మీద నెట్టాలని చూస్తావా? నీలాంటి ఏం చేసిన పాపం లేదు. పదరా బయటికి. ఏంటి సార్ ఇది? నేనేం చేశాను సార్? అయ్యో. నన్ను ఎందుకు బయటికి నెడుతున్నారు సార్? సార్ సార్ ఏంటి సార్ ఇది? మావయ్య, సార్ సార్ వదిలేండి సార్. సార్ సార్ నాకేం తెలియదు సార్. పదరా. సార్ సార్ వదిలేండి సార్. సార్ రారా. సార్ మావయ్య. వదిలేండి సార్. నడు. సార్ సార్ వదిలేండి సార్. నేనేం చేశాను సార్? సార్ 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 పోరా. సార్ ఇంకోసారి చుట్టుపక్కల కనిపిస్తే సంపి పారేస్తాను. పోరా పో. ఎందుకు సార్ అతన్ని పంపించేశారు? ఇదంతా మీరు చెప్తేనే చేశారని అతను చెప్తున్నారు కదా. ఆడు 100 చెప్తాడు. రేపొద్దు నువ్వు చెప్తే చేశానంటాడు. ఒప్పేసుకుంటావేటి? రేయ్,
ఆ మేనేజర్ గారు ఈ చుట్టుపక్కల కనపడితే చంపిపారేయండి ఎదవని. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి, నడవండి.